హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ పైన ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఉంది. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. దాదాపు 42 టేబుల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లు ఉండబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఏజెంట్లు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పోలీసు పహారా మధ్య కౌంటింగ్ జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. లోపలికి వెళ్తున్న వ్యక్తులందరినీ కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి పంపుతున్నారు. వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. లోపల కౌంటింగ్ జరిగే దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర ప్రతి పార్టీకి చెందిన ఏజెంట్ అక్కడ ఉంటారు. వారి సమక్షంలోనే ఆ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రతి టేబుల్ కౌంటింగ్ కూడా కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ గా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ రెడీగా ఉన్నారు, విజయ్ రెడీగా ఉన్నారు. రైట్, మా ప్రతినిధులంతా కూడా ప్రస్తుతం ఆ మొత్తం కూడా ఆ విజయ్ కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియం ఆవరణలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ విజయ్. యశుమతి, ఎటకేలకు ఎప్పుడెప్పుడా అని జూబ్లీ హిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పాలి. ఈ యొక్క కొద్ది క్షణాల్లోనే, మరికొద్ది నిమిషాల్లోనే కూడా ఈ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగబోతా ఉంది. పూర్తిగా భారీ బందోబస్తు నడమ అయితే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. జస్ట్ మనం చూస్తూ ఉన్నాము, భారీ పోలీసు బందోబస్తు నడమ క్యాండిడేట్స్ని, అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ కౌంటింగ్ ఏజెంట్స్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతి ఇస్తూ ఉన్నారు. అలాగే వారి వద్ద ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కూడా చెక్ చేసి ఐడి లేనట్లయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ ఇష్యూ తీసుకున్నట్లయితే, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ప్రధానంగా గెలుస్తాం అన్నటువంటి ఆ భావన కనిపిస్తూ ఉంది. కానీ లోపల మాత్రం ఎక్కడో కొంత సందేహపడుతున్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతాయని చెప్పాలి. అయితే డివిజన్ల వారీగా కూడా బీఆర్ఎస్కు పడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించుకునేటువంటి పనిలో పడ్డారు బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా. ముఖ్యంగా సైలెంట్ ఓట్లు, అలాగే మైనారిటీ ఓట్లు, బస్తీలలో వేసినటువంటి ఓట్లని ఆ లెక్కింపులో అయితే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనేటువంటి మనకి సందేహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే విజయం ఎవరిదో అనేది కొద్ది నిమిషాల్లో తేలేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్ది గంటల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే 42 టేబుల్స్ని ఏర్పాటు చేసి ప్రతి టేబుల్కి కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు ఇటు ముఖ్యంగా ఎలక్షన్ అధికారులు. అలాగే ప్రతి రౌండ్ అయిపోగానే ఆ యొక్క రిజల్ట్ని ఈసీఐకి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో కూడా అధికారులు అప్లోడ్ చేయనున్నారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి సుమారుగా 250 మంది పోలీసులు, అలాగే 15 ట్రూప్స్కి చెందినటువంటి ప్లాటూన్ సిబ్బందితో పాటు ఇతర సెక్యూరిటీ సంబంధించినటువంటి విభాగాలను కూడా ఎలక్షన్ అధికారులు అయితే దీనికి వాడుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతల్లో అయితే లబ్డబ్ మొదలైందనే చెప్పాలి. కొంత సందేహాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఓట్ల లెక్కింపులో ఖచ్చితంగా తామే గెలుస్తామని చెప్పేసి తమ ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అధికారులు. కానీ ఎక్కడో కొంత సందేహాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు బోరబండ డివిజన్ కావచ్చు, షేక్పేట డివిజన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంత బీఆర్ఎస్కి మద్దతు లభించినటువంటి అంశం అయితే మనం చూసాం. కానీ అటు సోమాజిగూడ కావచ్చు, అలాగే యూసఫ్గూడ కావచ్చు, ప్రధానంగా యూసఫ్గూడ అంతా కూడా నవీన్ యాదవ్కే కొంత సపోర్టివ్గా ఉన్నట్లుగా కూడా స్థానికులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈవెన్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకుంటుంది. ఎందుకంటే స్థానికంగా నవీన్ యాదవ్ స్థానికుడు, ముఖ్యంగా ఈ బస్తీల్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అంటూ కూడా స్థానికులు మాట్లాడుకున్నటువంటి అంశం కూడా మనము చూసాము. ప్రధానంగా నవీన్ యాదవ్కే కొంత సపోర్ట్ ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ముఖ్యంగా తమకు సైలెంట్ ఓటర్లే కొంత బెనిఫిషియరీగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. సో ఎస్, మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము కౌంటింగ్ ఏజెంట్స్ని లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి, అలాగే వారి వద్ద మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా కెమెరా రికార్డింగ్కు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళని చెక్ చేసి లోపలికైతే పంపిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అయితే మెజారిటీగా మనకి సర్వేలన్నీ కూడా ఇటు కాంగ్రెస్కే అనుకూలంగా వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం, సర్వే రిజల్ట్స్ అన్నీ కూడా. అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కు సపోర్టివ్గా వచ్చాయి అన్నటువంటి మనం కూడా ఫలితాలు అయితే చూసాం. కానీ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ కొంత వెనకపడింది అనేటువంటి అంశం అయితే ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాల్సిందే అన్నట్టుగా అయితే నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఎన్నికల సరళి తర్వాత
ఈ రిజల్ట్స్ వాళ్ళకి కనపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు ప్రచారం అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా ప్రధాన ఒక విమర్శ అయితే వినిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పోల్ మేనేజ్మెంట్ చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వైపు తిప్పుకునేందుకు అనేక కార్యక్రమాలు చేసింది. కానీ బీఆర్ఎస్ కొంత ఈ పోల్ మేనేజ్మెంట్ లో వెనకంజలో ఉంది అని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా బీఆర్ఎస్ నేతల్లో అయితే వినిపిస్తా ఉంది. అయితే కౌంటింగ్ కు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించే విధంగా బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లకైతే నిన్న హరీష్ రావు, కేటీఆర్ ప్రధానంగా వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధమైనటువంటి సరళి ఉంటుంది, అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాటిని మీరు ఎలా అడ్డుకోవాలి అన్నటువంటి దాని గురించి కూడా ప్రత్యేకంగా అయితే వాళ్ళకు శిక్షణ కూడా అందించినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఆ విధంగానే బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కూడా విజయ్ మీరు అన్నట్టుగా యూసుఫ్ కూడా కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో లోకల్ బాయ్ అన్న ఫ్లేవర్ కావచ్చు, స్థానికుడు ఇండిపెండెంట్ ఓటింగ్ ఉంది నవీన్ యాదవ్ కి, ఇవన్నీ కూడా ప్లస్ అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ లో అంటే గత నెల రోజుల నుంచి ఒక ఎత్తు పోలింగ్ కి ఒక 3-4 రోజుల ముందు నుంచి మొత్తం కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. దీనికి గల పరిణామాలు లేకపోతే అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ఖచ్చితంగా గతం నుంచి అంటే ముందు నుంచి చూసినట్లయితే బీఆర్ఎస్ అందరికంటే ముందుగా తమ పార్టీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి అందరికంటే ముందుగా ప్రచారం కూడా మొదలు పెట్టింది. కానీ కాంగ్రెస్ కి సంబంధించి ఏదైతే వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాకీ కార్డు ఉందో, అలాగే పథకాలు అమలు చేయనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రైట్ విజయ్, మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఎస్, సమయం 7:30 కౌంట్ డౌన్ స్టార్ట్. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఓటర్ మహాశయుడు ఓవైపు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది, బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. మిగిలిన పార్టీలు మొత్తంగా ప్రధానంగా చూస్తే ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ 3 పార్టీలు ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది జూబ్లీ హిల్స్ బైపోల్లో. మరి చూడాలి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు జూబ్లీ హిల్స్ లో. మెజారిటీ సర్వేలు అయితే కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది కొన్ని డివిజన్స్ లో అని చెప్తూ ఉన్నాయి. మరి బిగ్ టీవీ కూడా ఒక సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ కి మొత్తంగా అవుట్ రైట్ గా కొన్ని ప్రాంతాల్లో ఓట్లు పడ్డాయి, కొన్ని చోట్ల నెక్ టు నెక్ ఉంటుంది అని. బీహార్ తీర్పుతో పాటు ఇవాళ జూబ్లీ హిల్స్ తీర్పు కూడా ఉండబోతోంది. అటు బీహార్ లో కూడా చూడాలి మరి ఎవరికి ఓటర్ మహాశయుడు పట్టం కట్టాడు అన్నది. అటు ఎన్డీఏకా లేకపోతే మహాగఠబంధన్ కా అన్నది మనకు మరి కాసేపట్లోనే అది కూడా తేలబోతోంది. ఇటు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రం జూబ్లీ హిల్స్ బైపోల్ పై ప్రధానంగా దృష్టి పెట్టి ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపించింది. మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పేరు చెప్పినప్పటికీ కూడా ప్రచారం మొదటి నుంచి మొదలుపెట్టినప్పటికీ కూడా ముందంతా పాజిటివ్ టాక్ ఉన్న తర్వాత కనిపించిన పరిణామాలు కాస్త విభిన్నంగానే ఉన్నాయని చెప్పాలి. పోలింగ్ రోజు కూడా మాగంటి సునీత వివిధ ప్రాంతాల్లో పర్యటించారు, అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో ఆవిడ రోడ్డుపై బైఠాయించి ధర్నాలు కూడా చేశారు. వీటన్నిటిని కూడా పరిశీలించారు ఓటర్లు. అయితే అంతకు ముందు నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటున్నారు ఓటరు. అక్కడ జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, లేకపోతే జరగబోయే అభివృద్ధి పనులు ఎలా ఉంటాయి, ఏ పార్టీ తమకు మేలు చేస్తుంది, ఏ పార్టీ తమకు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది అన్న దానిపైన ఓటర్ మహాశయుడు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. తమ మనోగతం అంటే ఓటు రూపంలో అక్కడ వాటిని వేసి ఉన్నారు. మరి ఎవరికి పట్టం కట్టారు జూబ్లీ హిల్స్ ప్రజలు, ఎవరిని గెలిపించబోతున్నారు అన్నది మనకు మరి కాసేపట్లోనే తేలబోతోంది. సమయం 7:32, 8 గంటలకు బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసి ఏజెంట్ల సమక్షంలో అక్కడ కౌంటింగ్ జరిగే ప్రక్రియనంతా కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి ఏజెంట్లందరూ చేరుకున్నారు. లోపలికి అందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపుతూ ఉన్నారు. ఐడి కార్డ్ లేందే ఎవరికి కూడా లోపలికి పంపించే అవకాశాలే కనిపించట్లేదు. పటిష్ట భద్రత మధ్య అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కౌంటింగ్ ఒకసారి కనుక లోపల జరుగుతున్న పరిణామాలు